హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన 'హద్దులున్న ఈ జాగ్రత్త' నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రదీప్ ఒక్క మాట అడగనా సందేహిస్తూనే అన్నాను. చెప్పండి, అహల్యని మీరు ప్రేమిస్తున్నారు కదూ? అతను నా కళ్ళలోకి చూశాడు. చటుక్కున కళ్ళు దించుకున్నాను. ఆమెని ఎవరు మాత్రం ప్రేమించకుండా ఉండగలరు? మీరు ప్రేమించడం లేదా చెప్పండి. ఆ ప్రేమ కాదు అన్నాను. యు మీన్ సెక్చువల్ రిలేషన్ అన్నాడు. నేను మాట్లాడలేదు. లేదు, నేను సెంటిమెంట్స్ లేనివాడినే, కానీ ఆమెకున్నాయి. సగటు భారత నారి. ఎదుటివారి నమ్మకాల్ని నేను గౌరవిస్తాను. బాయ్, వస్తా. అతను కార్ స్టేట్ చేసి వెళ్ళిపోయేదాకా చూసి వెనక్కి తిరిగాను. అమ్మా అని అరుస్తూ నేను నేల మీద పడ్డాను. అంత గట్టి దెబ్బ నేను ఇంతవరకు తినలేదు. ఆకాశం భూమి గిరగిరా తిరిగిపోయినట్లున్నాయి. ఎక్కడికి వెళ్ళావో మర్యాదగా చెప్పు. ఆనంద్ నడుముకున్న బెల్ట్ తీస్తూ అన్నాడు. చెప్పవే, ఎందుకు అనవసరంగా చేస్తావు? అత్తయ్య అరిచింది. మా మాధవి దగ్గరకు అన్నాను. అతను నా జుట్టు పట్టుకుని లేపి గోడకేసి కొట్టాడు. నుదురు చిట్లి ఎర్రటి రక్తం గోడకి అంటింది. ఆపకుండా నా తల గోడకేసి బాదుతూనే ఉన్నాడు. ఆపరా, చేస్తే పోలీస్ కేసు అవుతుంది. జయంతి గాబరాగా ఆనంద్ని ఆపింది. రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని మాధవి దగ్గరికి నువ్వు వెళ్ళలేదని మాకు తెలుసులే. ఎవరితో వెళ్ళావో చెప్పావు అంది అత్తయ్య. నేను మాట్లాడలేదు. చాలా దాహం వేస్తోంది. దాహం దాహం అని కింద కూలబడిపోయాను. ఇవిగో మంచినీళ్ళ గ్లాస్ అందించాడు ఆనంద్. ఆశగా అందుకోబోతుండగా ఎక్కడికి వెళ్ళొచ్చావో చెప్పు అన్నాడు దాన్ని దూరంగా జరిపేస్తూ. అత్తయ్య, మావయ్య, జయంతి, ఆనంద్ ఎమ్మకెంకూరల్లా నా వైపే కక్షగా చూస్తున్నారు. వీళ్ళంతా కలిసి నన్ను చంపేయరు కదా అనిపించింది. అలా ఎందుకు చెప్తుంది? కేన్ కుర్చీ తెచ్చి కోడు నా చేతి మీద వేసి దానిలో కూర్చుంటూ అన్నాడు ఆనంద్. నా అరచేతిలో నుంచి అది భూమిలో దిగబడిపోతున్నట్లుగా అనిపించి బాధని ఓర్చుకోలేక అమ్మ అంటూ గట్టిగా ఏడ్చాను. అత్తయ్యలో అమ్మలేదనుకుంటా. ఆమె మొహంలో కసి తప్ప కారుణ్యం కనిపించలేదు. చివరికి ఒక బిడ్డని కన్న జయంతిలో కూడా. వద్దురా, వదిలేయ్, మావయ్య ఆనంద్ని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నా అరచేయి చచ్చుపడిపోయినట్లుగా అయ్యింది. మావయ్య కళ్ళల్లో బాధ కనిపించింది. అయినా అత్తయ్య ముందు ఆయన నోరు మెదపలేడు. ఎక్కడికి వెళ్ళావమ్మా అడిగాడు. మాధవి దగ్గరికి. మాధవి. ఆనంద్ పళ్ళు పటపటా కొరికాడు. అదొక్కటి దొరికింది దీనికి. నేనేం మాట్లాడలేనట్లు సోర్స్ వచ్చి నేల మీద పడిపోయాను. స్వర్గం నుండి జారి వైతరిణిలో పడినట్లుంది నా పరిస్థితి. ఆనంద్ బూటు కాళ్ళు శబ్దం చేసుకుంటూ ధనధన ఎక్కడికో వెళ్ళిపోయాడు. నన్ను అన్నం తినమని ఎవరూ అడగలేదు. నా పరిస్థితి పట్టించుకోలేదు. సాయంత్రానికి స్పృహ వచ్చి లేచాను. అంతా చీకటి, ఎవ్వరూ లేరు. ఎంతో హాయిగా అనిపించింది. గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి మాధవికి డయల్ చేశాను. చాలాసేపు మోగిన తర్వాత ఎవరో తీశారు. హలో, మాధవి కావాలి, నేను సుమతిని కంగారుగా అన్నాను. మాధవమ్మ గారు ఆసుపత్రిలో ఉన్నారమ్మా, చాలా ప్రమాదంగా ఉంది. నౌకరు కాబోలు ఆదుర్దాగా అన్నాడు. ప్రమాదమా? ఏమైంది? నా కంఠం వణికింది. బండి మీద వస్తుంటే జీప్తో గుద్దిపోయారమ్మా ఎవరో. అయ్యో, బాగా సీరియసా? అవునమ్మా, అయ్యగారిని ఓదార్చే దిక్కు కూడా లేక పిచ్చివారైపోయారు. వింటున్న నాకు తల మీద 1000 పిడుగులు పడినట్లయింది. మాధవి, మాధవి. నా హృదయం ఆక్రోశిస్తోంది. నేను వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. ఎలా? వెనక్కి తిరిగితే తోటలో నిలబడి పనివాళ్ళని అదిరిస్తున్న అత్తయ్య గొంతు వినిపిస్తోంది. గబగబా ప్రదీప్ నెంబర్ డయల్ చేశాను. హలో, ప్రదీప్ హియర్. ప్రదీప్, మాధవికి యాక్సిడెంట్ జరిగిందంట. చాలా ప్రమాదంగా ఉందట. నాకు బయటపడటానికి కుదరడం లేదు. ఏం చేయను? ఏడుస్తూనే అన్నాను. మీ అడ్రస్ చెప్పండి, ఆలస్యం చేయకుండా అన్నాడు. గబగబా చెప్పి పెట్టేశాను. అత్తయ్య, ఆనంద్ ఎవరూ గుర్తు రావడం లేదు. కేవలం మాధవి మొహం, మృత్యువుతో పోరాడుతున్న మాధవి మొహం కనిపిస్తోంది. కొంగు నోట్లో కుక్కుకొని ఏడుపు దిగమింగుకోవడానికి ప్రయత్నించాను. నా దౌర్భాగ్యం తలుచుకుంటుంటే నాకు దుఃఖానికి బదులు కోపం కలుగుతోంది. నాలాంటి దురదృష్టవంతురాల్ని అసలు ఆ భగవంతుడు ఎందుకు పుట్టించాలి? నా మీద ఎవరు దయ తెలిస్తే వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు? ఎవరు మీరు? అత్తయ్య గట్టిగా అడుగుతోంది. సుమతి గారు పనిచేసే కంప్యూటర్ సెంటర్ నుండి వచ్చాను. నిన్న రాత్రి 2 లక్షల సూట్ కేస్ ఆఫీస్లో పోయింది. స్టాఫ్ అందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నాం. ఆవిడ కూడా రావాల్సి ఉంటుంది. ప్రదీప్ తనకుండా మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి సెల్కి ఫోన్ చేసి పిలిపిస్తాను. అందాక ఆగండి. మీరు ఆవిడ్ని పంపించకపోతే మేము వెళ్ళి పోలీసుల్ని పంపిస్తాం. పరువుగల ఇల్లని మేము వచ్చామన్నాడు. జయంతి లోపల నుంచి వచ్చి, ఈవిడ దొంగతనం చేసిందనా మీ అనుమానం అంది నాకేసి ఈసడింపుగా చూస్తూ. తెలీదు, అందరినీ చెక్ చేయాలి. సుమతి గారు, పదండి.
చిచి, మా పరువు ప్రతిష్టలు మంట కలిపావే. నీ వల్ల ఎంత అప్రదిష్ట. అత్తయ్య ముందుకొచ్చి నా బుగ్గలు పొడిచింది. త్వరగా పోనీ, లేకపోతే ఈ విషయం నలుగురికి తెలిసిపోతుంది అంది జయంతి. నాకు అంత కంగారులోనూ పరువు అనే మాట వాళ్ళ నోటి నుండి వచ్చినందుకు నవ్వొచ్చింది. ప్రదీప్ వెనకాల నేను నడిచి వెళ్తుంటే వాళ్ళు అభ్యంతర పెట్టకుండా అదోలాంటి కసితో చూశారు. ప్రదీప్ కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. మేము వైజాగ్ వెళ్ళే లగ్జరీ కోచ్ ఎక్కే వరకు నాకు భయంగానే ఉంది. ఏ మూల నుండో ఆనంద్ కానీ మావయ్య కానీ పరుగు పరుగున వస్తారేమోనని తల మీద నుండి కొంగు కప్పుకొని తల వంచుకొని కూర్చున్నాను. బస్సు కదిలాక ప్రదీప్ వచ్చి నా పక్కన కూర్చున్నాక ధైర్యం వచ్చింది. ఇదిగోండి, టిఫిన్ చేయండి, టిఫిన్ పొట్లం విప్పదీసి అందిస్తూ అన్నాడు. నా కుడి చెయ్యి అరిచేయిలో మధ్య భాగం అంతా రక్తం గడ్డకట్టి చచ్చుబడిపోయినట్లుంది. అందుకన్నా తినలేను, నిస్సత్తువుగా ఉంది. తల అడ్డంగా ఊపాను. అతని దృష్టి నా అరచేతి మీద పడింది. చర్మం కమిలిపోయి రక్తం నల్లగా ఉంది. అరెరే, అతడు కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు. ఇప్పుడే వస్తా, డ్రైవర్తో చెప్పి హడావిడిగా మెడికల్ షాప్ వైపు కదిలాడు. వెనక్కి వాలి కూర్చున్నాను. మాధవి గుర్తొచ్చే మనసంతా మసకబారుతోంది. కడుపాకలి ఎవరైనా తీర్చగలరు, మనసాకలిని తీర్చడానికి ఒక్క నేస్తమైన మనిషికి అవసరం. అటువంటి మాధవికి ఏమైనా జరగరాని జరిగితే నాకు తెలిసిన దేవుళ్ళందరినీ ఆమెకు ఏమీ కాకూడదని వేడుకున్నాను. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, నొప్పి తగ్గుతుంది. తనే నోట్లో వేసి మినరల్ వాటర్ తాగించాడు. ఏ జన్మలోనో బాగా రుణపడి ఉంటాడు. ఇడ్లీ ముక్క తుంచి చట్నీతో అద్ది నోట్లో పెడుతుంటే నాకు తెలియని నా కన్న తల్లి గుర్తుకొచ్చి కళ్ళు రెండు నిండు కుండలయ్యాయి. ఇంత చేస్తున్నాడు ఇతడు, నా నుండి ఏం ఆశిస్తున్నాడు? నేనేమి ఇవ్వలేను, ఇవ్వను. మనుషుల్లో కరువైన వాత్సల్యం అతను అందిస్తున్నాడు. ఒకసారి పరిచయం అయితే చాలు, ఎవరూ వదలలేనంతగా వెంపర్లాడేలాంటి ప్రేమను అతను పుష్కలంగా అందించగలడు. ఈ సమాజం అతన్ని ప్లేబాయ్ అని, ఫ్లర్డ్ అని రకరకాల పేర్లు పెడుతుంది. అతను నా కట్టుకట్టిన చేతిని తన ఒడిలో పెట్టుకుంటూ అన్నాడు. సుమతి, మీది హ్యాపీ మ్యారీడ్ లైఫా? జవాబు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఇతను నాకు చాలా కాలంగా తెలుసు. అతనితో కొన్ని రాత్రులు ఒంటరిగా గడిపాను. నా ఎదమూలల్ని అతను వీణ మీటినట్లు మీటాడు. నా తనువు అతని స్పర్శలో వెన్నెల కురిసిన దాత్రికి మళ్ళీ పరవశించి ఆడింది. నా ప్రతి కష్టంలో తనకు చేతనైన విధంగా ఆలంబననిస్తున్నాడు. అయినా నా మనసు అనే పుస్తకం అతని ముందు తెరవలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడూ చెప్పలేనేమో. మాధవిలాగే ఏమో. నా ముఖం అతని భుజానికి అదిమి పెట్టి దుఃఖాన్ని దిగమింగాను. ఆ తర్వాత అతివేగంగా నా జీవితం మాటలతో మాలలా కూర్చి అతని పాదాల ముందు పరిచాను. అతని ముఖంలో అంతులేని జాలి, విస్మయం, బాధ, భయం, కోపం, నిరసన, హేళన, ప్రేమ తారసలాడింది. ఏమీ తెలియని వయసులో అమ్మమ్మ సెక్యూరిటీ కోసం పెళ్లికి ముందే సవతి, పెళ్ళైన కొత్తలోనే బలవంతపు గర్భస్రావం, అవమానాలు, అనుమానాలు, అవహేళనలు, పైశాచికత్వం, మానసిక హింసలు, శారీరకంగా నరకం. అతను నా తల మీద గెడ్డమాంచి, నీలాంటి సుమతులెందరో ఈ భారతంలో అన్నాడు. నేను చాలా రోజుల తర్వాత నిశ్చింతగా నిద్రపోయాను. నిశ్చింతగా, అది ఒక ప్రయాణంలో. గమ్యం ఎలాంటి వార్తను తీసుకుని నా కోసం ఎదురు చూస్తోందో. నమ్మాలనిపించని ఎన్నో నిజాలు మన కోసం కర్కశంగా ఎదురు చూస్తుంటాయి. మాధవి నన్ను చూడగానే పరిగెత్తుకు ఎందుకు రాలేదు? పలుచని పెదవులతో పిచ్చి అంటూ నవ్వలేదు. నాతో ప్రదీప్ని చూసి చిత్తరువుగా మారిపోలేదు. ఆశ్చర్యంతో పెద్దగా అరవలేదు. కట్టెలా బిగుసుకుని చాప మీద పడి ఉంది. మాధవి ఇంకా లేదు, ఆమె చనిపోయింది. అతని నుండి ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూసి విసుగు చెందిన దానిలా నిరసనగా కళ్ళు మూసుకొని పడుకుంది. ప్రదీప్ ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు. ఆమెతో ప్రయాణం, బస్సులో అల్లరి, పెళ్లిలో పరాచకాలు, ప్రేమ గురించిన ఆలోచన గుర్తొచ్చుంటాయి. కన్నీళ్లు కారడం ఆపలేక మొహం మరో పక్కకి తిప్పుకున్నాడు. నా చిట్టి తల్లిని ఎవరో కావాలనే పొట్టను పెట్టుకున్నారమ్మా. మాధవి తండ్రి చిన్నపిల్లాళ్లా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కలెక్టర్ కావాల్సిన పిల్ల కట్టెలా పడి ఉంది. కావాలనే నా మెదడులో ఎన్నో రీళ్లు గిరగిరా తిరిగిపోసాగాయి. ఆ రోజు మాధవి బుగ్గ నా ముందే గట్టిగా కొరికాడు రౌడీ. ఈసారికి వదిలేశాను, ఇంకోసారి పిచ్చి వేషాలేస్తే నీ ఫ్రెండ్ శాల్తీనే గల్లంత అయిపోతుంది సవాల్గా చెప్పాడు ఆనంద్. అంటే ఇది ఒకవేళ ఆనంద్ పనేనా? ఆనంద్, యూ బాస్టర్డ్. నా గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కసిగా పళ్ళు పటపటా కొరికాను. నా ఒళ్ళంతా కంపించసాగింది. ప్రదీప్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వాడి పరువు మీద కొట్టు, వాడిని బజార్కి ఇడ్చు, ఏదైనా ఏచీవ్ చెయ్యి. మాధవి మాటలు నా బుర్రలో తిరుగుతున్నాయి.
కన్నీళ్లు కాచడం ఆపే, కమాన్ ఫైట్, ఇది నీ జీవితం. ఎవరమైనా ఒడ్డున కూర్చొని సలహా చెప్పేవాళ్ళమే. ఏమైనా చెయ్యాలంటే నువ్వే చెయ్యాలి వాడిని. నీ మామని నీ అత్తని నాశనం చెయ్యి. నేను మాధవి వైపు చూశాను. దానిలో ఫైర్ నాకు తెలుస్తోంది. ప్రదీప్ నన్ను ఊరుకోబెట్టాలని చూశాడు, కానీ నా కళ్ళ వెంట చిత్రంగా ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు. ముందుకు వంగి నా ప్రియ బాంధవి నుదుటి మీద ఆఖరిసారిగా ప్రియమార ముద్దు ఆడాను. ఆ ఇంట్లోకి వెళుతుంటే నా కాళ్ళు తడబడలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో నడిచాను. ఎవరు మీరు? పని మనిషి అడిగింది. మీ అమ్మగారి దగ్గరికి ఆనంద్ అనేవాడు వస్తాడు చూడు, వాడి భార్యను అన్నాను. ఆమె నోరు తెరుచుకుని చూస్తుండగానే బెడ్రూమ్ ఎటు అడిగాను. ఆమె నోరు తెరిచి ఉండిపోయినదల్లా కుడివైపుకు చూపించింది. నేను దడేల్న తలుపు తీసేసరికి పడుకున్న ప్రియంవద, కూర్చున్న ఆనంద్ ఉలిక్కిపడి చూశారు. ఆనంద్ అనుకోని ఈ సంఘటనకి అవాక్కైపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ప్రియంవద గబాల్న లేచి నైటీ హుక్స్ పెట్టుకోసాగింది. ఆనంద్ ఏదో అనడానికి నోరు తెరిచే లోపలే నేను అరిచాను. ఒరేయ్, మాధవిని ఎందుకు చంపావు? నన్ను? ఒరేయ్! ఆనంద్ లేచి నా వైపుకు ఒక కంగలో వచ్చాడు. నేను అతని మెడ దగ్గర బనీని ఒడిసి పట్టుకొని గుంజుతూ, చెప్పరా, ఆ అమ్మాయికురాల్ని ఎందుకు చంపావు? నీ స్వేచ్ఛకి అడ్డొచ్చానా ఎప్పుడైనా? నీ నుండి ప్రేమను కానీ ఆనందాన్ని కానీ ఆశించానా? నాకు జరుగుతున్న అన్యాయాన్ని పెదవి విప్పి ఒక్క ప్రాణికైనా చెప్పుకున్నానా? ఏం చేశానని నా మీద పగబట్టావు? దాన్ని చంపడం మాని నన్ను చంపినా ఈ నరకానికి తెరపడేది. నాకు ఆసుఖం కూడా లేకుండా చేశావు. నిన్నేం చేసినా పాపం లేదురా. ఆనంద్ వదిలించుకుని నా జడ పట్టుకుని, నోరు ముయ్యవే, ఎక్కువ మాట్లాడితే నీ నాలికి తెగ్గొస్తా, తెలిసిందిగా నేనెంతకైనా తెగిస్తానని అన్నాడు. ఛీ నీచుడా, మనిషి పుట్టక పుట్టావని నీకు గుర్తుందా అసలు? ప్రియంవద వైపు తిరిగాను. ఇటువంటి అనాగరికుణ్ణి, అసమర్థుణ్ణి, మానసిక రోగిని భరిస్తున్నందుకు నాకు నీ మీద జాలిగా ఉంది. నేనైతే కడు సమర్థుణ్ణి, అందరి చేత ఆరాధింపబడేవాణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి ప్రేమిస్తున్నాను. నీకు అతన్ని చూపిస్తాను. సెలక్షన్ ఎలా ఉండాలో తెలుసుకో అన్నాను. ఆమె నోట మాట రాని దానిలో ఉండిపోయింది. స్త్రీ పురుషుల మధ్య మంచం మీద జరిగేది ప్రేమ కాదు. ఒకరికి ఒకరు దూరంగా ఉన్న కేవలం వారి జ్ఞాపకాలు జీవితాన్ని పరిమళింపజేయడం ప్రేమ. నేనింకా చెప్పబోతుండగా ఆనంద్ నా చెంపలు అదిరేటట్లు కొట్టి కింద పడేసి కడుపులో ఎడాపెడా తన్నాడు. ఈ జంతువుతో శృంగారం చేస్తున్నందుకు సిగ్గుపడు ప్రియంవద. నేను నొప్పి భరిస్తూనే అరిచాను. స్టాప్ ఇట్ ఆనంద్. ఆమెను ఇంక కొట్టకు, అతన్ని ఆపుతూ అంది ప్రియంవద. నేను దీన్ని ఈవేళ చంపేస్తాను, వగరుస్తూ రాక్షసుడిలా అరిచాడు ఆనంద్. చూడు, నీ ప్రియుడు రీపం నా కడుపులో బిడ్డని చంపాడు. నాకు ఈ లోకంలో మిగిలిన ఒక్కగానొక్క ఆత్మ బంధువుని చంపాడు. నన్ను చంపుతాడు. రేపు వాడి కోరిక కాదంటే నిన్ను చంపుతాడు అన్నాను. ఒసేయ్ నిన్ను! ఆనంద్ ఆమె పట్టును విడిపించుకొని వచ్చి నన్ను మళ్ళీ ముఖం మీద, కడుపు మీద ఎక్కడ పడితే అక్కడ తన్నడం మొదలెట్టాడు. ఆగు ఆగు, రంగయ్య, గూర్ఖా, రాజు అంటూ ఆమె పనివాళ్ళని పిలిచింది. అందరూ వచ్చి అతన్ని పట్టుకొని ఆపారు. నేను లేచి ఆలంబనగా మంచం పట్టుకుని నిలబడ్డాను. కర్టెన్ కొద్దిగా తోసుకుని ఒక ముఖం భయం భయంగా చూస్తోంది. చిన్న చిన్న గుప్పెళ్ళు భయంతో బిగుసుకున్నాయి. ప్రియంవద కొడుకనుకుంటా. వెళ్ళిపో త్వరగా అంది ప్రియంవద. వెళ్ళిపోతున్నాను. కానీ ఇదంతా కళ్ళారా చూసిన నీ కొడుకు తన తల్లి గురించి ఎటువంటి ఇంప్రెషన్ ఏర్పరచుకుంటాడో ఆలోచించు. హీ థింక్స్ హీ ఈజ్ ఎ బాస్టర్డ్ అని ఆ పసివాడిని జాలిగా చూసి మెట్లు దిగాను. నేను వస్తుంటే వెనక నుండి ఆనంద్ పిచ్చిగా నన్ను బూతులు తిట్టడం వినిపిస్తూనే ఉంది. కళ్ళు తెరువు, ఈ హార్లిక్స్ తాగు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. దేవదూతల్లా తెల్లని యూనిఫామ్స్లో నర్సులు తిరుగుతున్నారు. అది హాస్పిటల్ అని తెలిసింది. సుమతి, ఏమిటిదంతా? అనసూయ నా చెంపలు నిమురుతూ బాధగా అడిగింది. పూర్వజన్మలో చేసుకున్న పాపం కొద్దీ పురుషుడని నువ్వే చెప్పావుగా అని నవ్వాను. నీకు నవ్వెలా వస్తుంది? ఆమె ఏడుస్తూ అడిగింది. ఇంకా నవ్వు తప్ప ఏడుపు లేదు నాకు అన్నాను. ఆమె హార్లిక్స్ తాగించింది. నా పై పెదవి చిట్టినట్టుంది. ఒకటే మంట. ఒళ్ళంతా గాయాలయ్యాయి. చేతికి కట్టుంది. ప్రదీప్ గారు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మీ ఆయన అత్తగారుల మీద ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో కేసు బుక్ చేయిస్తానన్నారు. ఇందాక మీ అత్తగారు మావగారు వచ్చి చూశారు. నువ్వు స్పృహలో లేవు. డాక్టర్తో బాత్రూంలో జారిపడ్డావని చెప్పారు. నిన్ను డిశ్చార్జ్ చేయమని ఒకటే గోల. ప్రదీప్ ఏం చెప్పాడో కానీ ఆవిడ ఒప్పుకోలేదు. గడగడా చెప్పింది అనసూయ. నాకిప్పుడు వాళ్ళంటే భయం వేయడం లేదు. నేను భయాన్ని జయించాను. పునీత పెళ్ళి రేపు అన్నాను. అవును వెళ్ళాలి అంది. మరి అహల్య గారు అని ఆపేశాను. వచ్చేశారుగా.
పెట్టాల్సినంత టెన్షన్ అంతా పెట్టి టైంకి వచ్చేశారు. ఎంతైనా ఒక్కతే కూతురు, పీటల మీద తల్లి లేకపోతే ఎలా? ఆవిడికి మాత్రం విఘ్నత లేదా ఏమిటి అంది అనసూయ. రఘురాం గారు ఏమీ అనలేదా అని అడిగాను. చచ్చిన పాములా ఉంది ఆయన పరిస్థితి. ప్రతి వాళ్ళు ఈ వారం నుండి పని కట్టుకుని ఇంటికి వచ్చి మరి మీ ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారటగా అని పరామర్శలు చేసి వెళ్ళారు. 20 సంవత్సరాలు ఆవిడ్ని ఏం బాధ పెట్టాడో కానీ అంతా వారంలోగా రుచి చూపించేసింది. ఆవిడ్ని ఏమీ అనలేని స్థితి. మళ్ళీ వెళ్ళిపోతేనో అని నవ్వింది. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.